ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం। నేను నాగశ్రీ। బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్। ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష। పెండింగ్ బిల్లులు ఎంత మొత్తంలో ఉన్నాయనే అంశంపై చర్చ। ఈ నెల 16న ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన భేటీ కానున్న ఏపీ కేబినెట్। పలు కీలక అంశాలపై చర్చ। ఉండవల్లి డెల్టా ప్రధాన రెగ్యులేటర్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి నీటిని విడుదల చేసిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు। డెల్టా కింద 5.71 లక్షల ఎకరాలకు అవసరమైన నీటిని విడుదల చేసినట్టు వెల్లడి। ఇక డీటెయిల్స్ చూస్తే ఆర్థిక శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో దృష్టి సారించారు। రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చించారు। రాష్ట్రానికి ఉన్న అప్పుల లెక్కలపై చంద్రబాబు ఆరా తీశారు। ఇప్పటికీ అన్ని రకాల అప్పులు కలిపి మొత్తంగా 14 లక్షల కోట్లు ఉండొచ్చని ఆర్థిక శాఖ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు। కాగా పెండింగ్ బిల్లులు ఎంత మొత్తంలో ఉన్నాయనే అంశంపై సమీక్షించారు। ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు। పెండింగ్ బిల్లుల వివరాలు కోరుతూ ఇప్పటికే శాఖల వారీగా ఆర్థిక శాఖ వివరాలు కోరింది। రాష్ట్రానికి వస్తున్న ఆదాయాలు, కేంద్రం నుండి రాబట్టాల్సిన నిధులపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు। పూర్తి స్థాయి బడ్జెట్ కాకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టాలని ఆర్థిక శాఖ ప్రతిపాదించింది। ఓటాన్ అకౌంట్ పెట్టే అంశంపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది। ఆర్థిక శాఖపై విడుదల చేయాల్సిన శ్వేతపత్రంపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు। ఈ నెల 16న ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది। రాష్ట్ర సచివాలయం వేదికగా మంత్రివర్గ భేటీ జరగనుంది। ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ కు ఆమోదంపై చర్చించనున్నారు। ఎన్నికల హామీలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైన చర్చించే అవకాశం మెండుగా ఉంది। ఏపీలో కూటమి ప్రభుత్వ కేబినెట్ ఈ నెల 16న సమావేశం కానుంది। వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఈ కేబినెట్ భేటీ జరగనుంది। ఈ నెల 22 నుండి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ నెల 16న జరిగే కేబినెట్ భేటీలో ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ కు ఆమోదంపై చర్చించనున్నారు। ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల మేరకు ప్రభుత్వం అమలు చేయాల్సిన పథకాలపైన, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైన ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది। గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ జూలై 31 వరకు ఉంటుంది। దాంతో ప్రస్తుతానికి తాత్కాలిక బడ్జెట్ కోసం కూటమి ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురానుంది। సెప్టెంబర్లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి। ఖరీఫ్ సీజన్ ప్రారంభం కారణంగా గుంటూరు జిల్లా ఉండవల్లి, కృష్ణా పశ్చిమ డెల్టా ప్రధాన కాలువకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సాగునీటిని విడుదల చేశారు। ప్రతి నీటి బొట్టు వరిసి పట్టుతూ చివరి పొలం వరకు నీరు అందాలన్న చంద్రబాబు ఆదేశాల అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు। ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఉండవల్లి డెల్టా ప్రధాన రెగ్యులేటర్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు। ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ గుంటూరు పర్యవేక్షణ ఇంజనీర్ ఉమామహేశ్వరరావు, డిఈఎస్కేవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డెల్టా కింద 5.71 లక్షల ఎకరాలకు అవసరమైన నీటిని విడుదల చేసినట్లు తెలిపారు। గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి మరమ్మతులు చేయని కారణంగా ఉన్న పాత మోటార్లు, కాలిన ట్రాన్స్ఫార్మర్లు రిపేర్లు చేయించి యుద్ధ ప్రాతిపదికన ఖరీఫ్ కు అవసరమైన తాగునీరు, సాగునీరు విడుదల చేసినట్టు చెప్పారు। సాగునీటితో పాటు రేపల్ల, చీరాల, పొన్నూరు, బాపట్ల, గుంటూరు మున్సిపాలిటీలకు అవసరమైన తాగునీరు అందుతుందని తెలియజేశారు। ఈరోజు ఏదైతే గోదావరి జలాలు పట్టి సీమ ద్వారా కృష్ణమ్మ ఒడిలోకి వచ్చి ఆ కృష్ణమ్మ నది ఏదైతే ప్రకాశం బ్యారేజీ దగ్గర నుంచి ఏదైతే అటు కృష్ణ తూర్పు డెల్టాకు, అదేవిధంగా ఇటు కృష్ణ పశ్చిమ డెల్టాకు త్రాగునీరు, సాగునీరు అందించేటువంటి ప్రక్రియను ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా, ఆనందంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ యొక్క పట్టిసీమ సంబంధించినటువంటి గోదావరి జలాలు ఈరోజు ఈ కృష్ణా నదికి చేరకపోతే ఈరోజు కృష్ణా డెల్టాకు సంబంధించి దగ్గర 40 లక్షల మంది పైబడి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి వలసలు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి। అంటే పంటలు పండించడానికి సాగునీరు మాట అటుంచి కనీసం మనిషి జీవించడానికి అవసరమయ్యేటువంటి చుక్క నీరు కూడా వాళ్ళకి లేక చెరువులన్నీ కూడా ఖాళీ అయిపోయినటువంటి పరిస్థితిలో
వాళ్ళ దాహార్తిని వేళ తీర్చగలుగుతుంది అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి దార్శనికతకు ముందు చూపుకు నిదర్శనమైనటువంటి పట్టిసీమ. ఈరోజు నాకు అనిపిస్తూ ఉంది, ఈ యొక్క బ్రిటిష్ వారి పాలన కంటే కూడా జగన్మోహన్ రెడ్డి పాలన మరి రైతులకు అత్యంత దుర్భరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక రకంగా బ్రిటిష్ వాళ్ళే రైతులకు కొంత మేలు చేశారు. ఎందుకంటే ఆ రోజు ఏదైతే మరి సరార్థన్ కాటన్ అటు ధవళేశ్వరం బ్యారేజీ కానీ ఇటు ప్రకాశం బ్యారేజీ కానీ నిర్మాణం చేసి ఏదైతే ఈ కెనాల్స్ సిస్టమ్ని అన్నీ కూడా ఆ రోజు మరి బ్రిటిష్ వాళ్ళు కూడా కొంత కన్స్ట్రక్షన్ చేసినటువంటి పరిస్థితి. అటువంటి బ్రిటిష్ వారు ఈ యొక్క గోదావరి కృష్ణా ప్రజల మీద చూపినటువంటి మమకారం కూడా ఇక్కడ ప్రజల ఓట్లతో గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డికి లేకపోవడం చాలా చాలా దురదృష్టకరమైన విషయం. ఎందుకు నేను చెప్తున్నానంటే ఆ రోజు పోలవరం ప్రాజెక్టు పూర్తవడానికి ఇంకొక 4-5 సంవత్సరాలు సమయం పట్టేలా ఉంది. ప్రతి సంవత్సరం 3000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలోకి పోతుంది. ఆ పోలవరం పూర్తయ్యేంత లోపుగా కనీసం ఆ గోదావరి జలాల్ని కృష్ణాకు మరలుద్దాం, ఒక 1300 కోట్ల రూపాయలతో పట్టిసీమ అని ఆ రోజు ప్రారంభిస్తే మరి ఆ రోజు దాన్ని కూడా అసెంబ్లీలో వ్యతిరేకించినటువంటి కృష్ణా డెల్టా ద్రోహి, రాయలసీమ ద్రోహి, ఉత్తరాంధ్ర ద్రోహి జగన్మోహన్ రెడ్డి. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీఆర్ బాండ్ల భారీ కుంభకోణం జరిగిందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బుద్దా వెంకన్న ఆరోపించారు. జగన్ దోచుకున్న లక్షల కోట్లను తిరిగి ప్రభుత్వానికి కట్టించేంత వరకు తన పోరాటం ఆగదన్నారు. మంగళగిరిలో డీజీపీ ద్వారకా తిరుమలరావును కలిసి ఫిర్యాదు చేశారు. తగిన ఆధారాలున్నాయని సిఐడితో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం బుద్దా వెంకన్న మాట్లాడుతూ టీడీఆర్ బాండ్ల పేరిట 1000 కోట్లు దోచుకున్నారని, ఇందుకు మాజీ సీఎం జగన్ సూత్రధారి అన్నారు. ప్రభుత్వం భూముల ధరలు పెంచుతున్న చోట ప్రభుత్వ స్థలం గజం 2000 ధరతో ఎకరాలకెకరాలు వైసీపీ నేతలు కొనుగోలు చేసి 30,000కు విక్రయించారన్నారు. భూములు కొనుగోలు చేసి బాండ్లను జారీ చేశారని, సీఎం పేషీ నుండి కలెక్టర్లపై ఒత్తిడి తెచ్చి భూముల ధరలను పెంచేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో మంత్రి నారాయణ వచ్చాక ఈ కుంభకోణం బయటపడిందన్నారు. నారాయణ గారు మున్సిపల్ శాఖ మార్చులు అయ్యారు. ఈ డొంక కదిలింది. ఈ డొంకలో మీకు ఉదాహరణ ఎలా చెప్పాల్సిందంటే, ఇది ఒక ఏరియాలో సపోజ్ తాడేపల్లి ఏరియాలోనే ఉంది. అక్కడ గజం గవర్నమెంట్ వాల్యూ 2000 ఉంటుంది. అక్కడ వీళ్ళు ఎకరాల చొప్పున కొన్నారు. కొని ఆ భూమి వాల్యూ పెంచే హక్కు కలెక్టర్ ఉంటుంది. అది పెంచే ఇది ప్రభుత్వానికి ఉంటుంది. అంటే ఒక కలెక్టర్ వల్ల, ఒక ఎమ్మెల్యే వల్ల, మున్సిపల్ కమిషనర్ వల్ల ఇదంతా అవదు. ఆ భూమి ధరలో పెంచేది ప్రభుత్వం ఉంటుంది. ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి. తర్వాత ఆ 2000ని 30,000 చేశారు ఒకేసారి. 30,000 ప్రభుత్వానికి అవసరం లేకపోయినా ఒక ఏరియాకి ఒక రూట్ అవసరం. ఆ రూట్ ఉన్నా సరే ఈ భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకోవడానికి వేరే దారిలోంచి ఆ భూమిని తీసుకుంది. ఇక్కడ అర్థం చేసుకోండి మీరు. అవసరం లేని భూమిని కొనుక్కొని అవసరం దాని రేటు కంటే ఎక్కువ పెంచి అవసరాన్ని మించినటువంటి బాండ్లు ఇవ్వడంలో ఇది ఒక కొత్త స్కాము. ఇది దాదాపు 1000 కోట్ల స్కామ్. ఇది ఏదో 2000, 3000 చేసే స్కామ్ కాదు. దీంట్లో నెంబర్ 1 A1 మొత్తాయి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి తెలియకుండా ఇందులో ఇవన్నీ కూడా జరగవు. ఒక ఆర్డినరీ ఎమ్మెల్యే, ఒక మంత్రి ఇవన్నీ చేయలేడు. అయితే చేశారు. ఎలా చేశారంటే జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో సీఎంఓ నుంచి చెప్పించి ఈ మొత్తం కూడా ఎక్కడెక్కడ వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారో అక్కడ ఇదంతా పకడ్బందీగా చేసి దీంట్లో 1000 కోట్ల కుంభకోణం జరిగింది. దాన్ని నారాయణ గారు, మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారు ఒక 6 రోజుల క్రితం దీన్ని ప్రజల దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇస్కాన్ ఆధ్వర్యంలో జూలై 12న జరిగే జగన్నాథ రథయాత్రను జయప్రదం చేయాలని ఇస్కాన్ డైరెక్టర్ చక్రధరి దాస్ అన్నారు. భారతదేశ వ్యాప్తంగా 600 పైచిలకు రథయాత్రలు జరుగుతున్నాయని తెలిపారు. దక్షిణ భారతదేశంలో గత ఏడాది విజయవాడలో జరిగిన
జగన్నాథ రథయాత్రకు అవార్డు అందుకున్నామని ఆయన స్పష్టం చేశారు. కృష్ణలంకలోని ఇస్కాన్ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇస్కాన్ డైరెక్టర్ చక్రధరి దాస్ మాట్లాడుతూ జూలై 12న రథపూజతో జగన్నాథ రథయాత్ర ప్రారంభమవుతుందని అన్నారు. దేశ విదేశ భక్తులు ఇప్పటికే విజయవాడ చేరుకొని దైవ సేవలో ఉన్నారని వెల్లడించారు. నగరంలో 8 కిలోమీటర్ల పైగా రథయాత్ర సాగనున్నదని, నగర ప్రజలందరికీ రథయాత్రలో పాల్గొనే అవకాశం ఉందని స్పష్టం చేశారు. పూరిలో జరిగే విధంగా విజయవాడలో కూడా రథయాత్ర సాగుతుందని, ఇస్కాన్ దేవాలయంలో ఇసుకతో సైకత శిల్పం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అన్నారు. ఆధ్యాత్మిక భావం ప్రజల్లో పెంపొందించేలా రథయాత్ర సాగుతుందని, రథయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రసాద వితరణ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సామాజిక ఉద్దేశాన్ని కూడా సామాజిక సపోర్ట్ చేసే ఉద్దేశంతో కాస్ట్తో మేము ఈసారి థీమ్ రథయాత్రకి ప్రతి ఏటా ఒక థీమ్గా వెళ్తాం. ఈసారి జగన్నాథ్ కాల్ ఫర్ అగెయిన్స్ట్ ఎడిక్షన్, యునైటింగ్ అగెయిన్స్ట్ ఎడిక్షన్ అనే ఒక ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాం. ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు విశేషంగా ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ ఎడిక్ట్ అయ్యి చాలామంది యువకులు వాళ్ళందరూ బానిస అవుతున్నారు. దాని నుంచి ఆల్రెడీ గవర్నమెంట్ ద్వారా ఎన్నో ఒప్పందాలు చేసి ప్రోగ్రామ్స్ పరిమితం కాదు. ఇది నాట్ ఈవెన్ బిగినింగ్ ఆఫ్ బిగినింగ్. సో ఇయర్ లాంగ్ కూడా మేము ఈ అవేర్నెస్ క్రియేట్ చేద్దాం. ఎందుకంటే ఇస్కాన్ అనే సంస్థ కేవలం ఆధ్యాత్మిక సంస్థ మాత్రమే కాదు, అఫ్కోర్స్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఇంపార్టింగ్ అనేది మా మెయిన్ ఉద్దేశం. దాంతోపాటుగా స్పిరిచువల్, కల్చరల్ అండ్ సోషల్ కాజెస్ కూడా మేము ప్రమోట్ చేస్తాము. సో ఈ సంవత్సరం పొడుగున్నది మొత్తం కూడా మేము వివిధ స్కూళ్ళు, కాలేజెస్లో ప్రభుత్వ సహకారంతో ఆల్రెడీ లోకేష్ గారితో మాట్లాడడం జరిగింది, హోమ్ మినిస్టర్తో మాట్లాడడం జరిగింది. వారి సహకారంతో మేము వివిధ స్కూళ్ళు, కాలేజీల్లో కూడా కంటిన్యూగా ఇయర్ లాంగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము చేయబోతున్నాము. సో ఇందాకలా మన ప్రభు గారు చెప్పినట్టుగా ఈ రథయాత్ర పండాల్లో కూడా పర్టికులర్ ఒక స్టాల్ ఏర్పాటు చేస్తున్నాము. అందులో ప్రతి ఒక్కరు కూడా దేశ నవనిర్మాణం కోసం నా తరపు నుంచి నేను కమిట్మెంట్ తీసుకుంటాను. ఏంటంటే కమిట్మెంట్, నేను లైఫ్లో డ్రగ్స్ ముట్టను అనే ఒక ప్రతిజ్ఞ చేపిస్తున్నాను అన్నమాట ప్రతి ఒక్కరు చెప్పి. ఈ విధంగా వీ వాంట్ టు డూ దిస్ ఫర్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్. నేను జీవితాంతం నేను మత్తుకు బానిసాను, డ్రగ్స్ ముట్టను అని చెప్పి. ఎందుకంటే వీ హ్యావ్ డన్ దిస్ ఇన్ బాంబే అండ్ పూణే. మేము అక్కడ ఆల్రెడీ చేస్తున్నాము. అక్కడ లక్షల మందికి మేము అలాగ కమిట్ తీసుకున్నాము. సో జనాలు దే వాల్యూ ద ప్లెడ్జెస్. ఈ విధంగా బై ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం ద్వారా, అవేర్నెస్ క్రియేట్ అంటే రథయాత్ర అనే ఒక అద్భుతమైన ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఒక సామాజిక బాధ్యత కూడా దానికి జత కలిపి ఈసారి రథయాత్ర మేము ప్రమోట్ చేస్తున్నామండి. సో యూ వాంట్ ఎస్పెషల్లీ టచ్ ల్యాక్స్ ఆఫ్ యూత్ అండ్ టేక్ ప్లెడ్జెస్ ఫ్రమ్ దెమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. దీనికి మీ అందరి సహకారం కూడా కావాలి. ఎందుకంటే ఇది ఒక మంచి కార్యక్రమము. ప్రభుత్వం ప్రయత్నిస్తుంది, కానీ మాలాంటి ఆధ్యాత్మిక సంస్థ కూడా ముందుకొచ్చి మా వంతు సహకారం మేము అందిస్తే ఇంకాస్త ఈ కార్యక్రమం ఇంకా లోపలికి వెళ్తుంది. సో రథయాత్రలో పుణ్యానికి పుణ్యం మరియు ఒక అద్భుతమైన ఒక సామాజిక బాధ్యత కూడా పెట్టుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వం విద్యుత్ శాఖ నిర్వహణ లోపాల కారణంగా 2019-24 మధ్య 10 సార్లు ప్రజల మీద 32,166 కోట్లు అదనపు భారం ట్రూ-అప్ ఛార్జీల పేరుతో మోపారని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ ఆరోపించారు. జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం అవినీతి, అసమర్థ పాలన నిర్ణయాలు తీసుకుందని విమర్శించారు. జగన్ పాలనలో పవర్ ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేయకుండా అధిక ధరలకు అవినీతితో విద్యుత్ కొనుగోలు చేయడం వల్ల ప్రజలపైన భారీగా భారం పడిందన్నారు. వేలాది మెగావాట్ల సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టులను పారదర్శకతతో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేటాయింపులు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. వైఎస్ఆర్సీపీ పాలనలో విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి పనితీరు, అవినీతి, అది రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా నష్టం కలిగింది అనేటటువంటి అంశాన్ని శ్వేతపత్రం రూపంలో వారు ప్రజలకి వాస్తవాన్ని బహిర్గతం చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ముందుగా ఏదైతే విద్యుత్ శాఖకి సంబంధించినటువంటి ఈ లోపాలని, నష్టాలని, అప్పులకి సంబంధించినటువంటి వాస్తవాలని ప్రజలకి తెలియచేసినందుకు శ్వేతపత్రం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ శ్వేతపత్రాన్ని ఆహ్వానిస్తున్నాం. అయితే ఇందులో కొన్ని అంశాలని పరిశీలనలోకి వచ్చేసిన తర్వాత గత 5 సంవత్సరాలుగా విద్యుత్ శాఖకి సంబంధించినటువంటి వివిధ రకాల అంశాలు ప్రజల దృష్టికి మేము తీసుకొచ్చినటువంటి దాని వల్ల ఏ విధంగా ఈ కొన్ని అంశాలను మేము ప్రభుత్వం దృష్టికి తీసుకురావటం, అలాగే ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాచారంలో ఏ అంశాలు ప్రజలకి సంబంధించినటువంటి రాష్ట్రానికి భవిష్యత్తుకి సంబంధించి ప్రతిబంధకంగా మారాయో మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉత్పన్నమైంది. కాబట్టి ఈ విలేకరుల సమావేశం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా
నిన్న ఏదైతే శ్వేతపత్రం విడుదల చేశారో స్పష్టంగా దానిలో విద్యుత్ శాఖ నిర్వహణ లోపం వల్ల 2019-24 మధ్య 10 సార్లు ప్రజల మీద విద్యుత్ భారాన్ని ఛార్జీల మోపటం జరిగింది. దాని విలువ 32,166 కోట్లు, అక్షరాల 32,166 కోట్లు రాష్ట్ర ప్రజలకి శిరోభారంగా ట్రూఅప్ ఛార్జీల పేరుతోటి ఈ ప్రభుత్వం వసూలు చేసినటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది. అలాగే గడిచిన 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ నేతృత్వంలోని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వంలో అసమర్థత వలన, పాలనా నిర్ణయాల్లో పారదర్శకత లేకపోవడం వలన రాష్ట్ర విద్యుత్ శాఖ యొక్క మొత్తం నష్టాలు 1,29,503 కోట్ల రూపాయలు అని నిన్న శ్వేతపత్రం ద్వారా తేల్చడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ పాలన ఏదైతే ఉందో, పాలనలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవటం వల్ల, వ్యవహరించినటువంటి అవినీతి నిర్ణయాల వల్ల డిస్కాముల అప్పు 1,12,422 కోట్ల రూపాయలకి చేరటం ఏదైతే ఉందో అది ఈ నెల 22వ తేదీ నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 5 రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. రెండో రోజు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం జరుగుతుంది. ఈ సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం లేని కారణంగా మరో 3 నెలల పాటు తాత్కాలిక బడ్జెట్ కోసం ఈ సమావేశాల్లో ఆర్డినెన్స్ తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అంశంపై ఆర్థిక శాఖ తర్జన భర్జన పడుతుంది. దీంతో ప్రస్తుతం ఉన్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తోనే కొనసాగిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చే అంశంపై ప్రతిపాదనలు చేసే ఛాన్స్ ఉంది. మరో 4 నెలల పాటు ఓటాన్ అకౌంట్ కోసం ఆర్డినెన్స్ తీసుకురావాలని ఆర్థిక శాఖ భావిస్తున్నట్టు సమాచారం. కొంచెం ఆర్థిక వెసులుబాటు, వివిధ శాఖల్లోని ఆర్థిక పరిస్థితిపై స్పష్టత రావడానికి మరికొంత సమయం పడుతుందని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. వాటిపై స్పష్టత వచ్చాక సెప్టెంబర్లో పూర్తిస్థాయి బడ్జెట్ను ఆర్థిక శాఖ ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. కాగా ఆర్డినెన్స్ పెట్టాలనే ప్రతిపాదనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం కోసం ఆర్థిక శాఖ ఎదురు చూస్తోంది. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర మైనార్టీలను తీవ్రంగా మోసం చేశారని బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ అన్నారు. వైసీపీ హయాంలో మైనార్టీ మంత్రిత్వ శాఖలో తీవ్ర అవినీతి జరిగిందని ఆరోపణలు గుప్పించారు. తక్షణమే మాజీ మంత్రి అమ్జద్ బాషాను అరెస్ట్ చేయాలి, నిజాలు బయటకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ హయాంలో మైనార్టీ మంత్రి అమ్జద్ బాషా భారీ అవినీతిలో ప్రధాన పాత్ర పోషించారని ఆరోపించారు. కేంద్రం నుండి వచ్చిన 16,000 నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు. మైనార్టీల నిధులు గోల్మాల్ పై లెక్క చెప్పాలని, బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింలకు అన్యాయం జరుగుతుందని వైసీపీ నాయకులు విష ప్రచారం చేశారని మండిపడ్డారు. ముస్లింల యొక్క తామర పువ్వు కమలం గుర్తు చూస్తే ఓట్లేయరని, ముస్లింలు రిజర్వేషన్ రద్దు చేస్తారని, ముస్లింలు ఉన్న వాళ్ళందరికీ దూరంగా వ్యతిరేకంగా ప్రచారం చేస్తారని, నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం కనుక ఏర్పడితే ఇక్కడ ముస్లింలకు అన్యాయం జరిగిద్దని ప్రచారం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మాటలు ప్రజలు నమ్మలేదు. ఎందుకంటే మీరు అనుకున్నంత అమాయకులు ముస్లింలు కాదనేది ఈ ఎన్నికల్లో రుజువు చేసినటువంటి పరిస్థితి. వాళ్ళ కళ్ళ ముందు ఏం కనపడుతుందంటే మీ వల్ల చనిపోయినటువంటి అబ్దుల్ సలాం యొక్క ఆత్మహత్య, ఏదైతే రాయలసీమ జరిగినటువంటి ఆదిల్ షా యొక్క అత్యాచారం, అదేవిధంగా ఆదిల్ షా తర్వాత చేసినటువంటి వీరు ఆక్రమించినటువంటి వక్ఫ్ బోర్డులు, అదేవిధంగా కబళించినటువంటి దర్గా భూములు, వీరన్నిటితో చూసినటువంటి ప్రజలు దీనికి వ్యతిరేకంగా అభివృద్ధి మార్గం ఏదైతే ఉందో సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అనేటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క మార్గం ఏదైతే ఉందో దాన్ని ఆదరించారు. దాని ఫలితంగా మైనారిటీ సమాజం బలంగా ఉన్నటువంటి విజయవాడ నగరంలో కమలం పువ్వు గుర్తు మీద మైనారిటీ సోదరులు ముద్ర వేసి ఇక్కడ సుజనా చౌదరి గారిని గెలిపించుకున్నారు. దాని ఫలితంగానే ఆదోని లాంటి ప్రాంతంలో మైనారిటీ సోదరులు కమలం పువ్వును ఆదరించి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని ఆదరించి అక్కడ డాక్టర్ పార్థసారథి గారిని గెలిపించుకున్నటువంటి ఫలితం. దాని విధంగానే కమలం పువ్వు మీద ధర్మవరంలో గెలిపించి ఈ రోజున రాష్ట్ర వైద్య శాఖ మంత్రులుగా ఉన్నటువంటి సత్యకుమార్ యాదవ్ గారిని ధర్మవరంలో గెలిపించుకున్నటువంటి మైనారిటీలు నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని, ఎన్డీఏ యొక్క కూటమిని
సమర్థించినటువంటి పరిస్థితి. ఈ యొక్క దొంగ మాటలు నమ్మినటువంటి పరిస్థితి లేదు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఏదైతే ప్రజల సొమ్ములు దోచుకొని వారి యొక్క సొమ్ములు పెంచుకున్నటువంటి ప్రతి మంత్రి ఇళ్ల మీద, ప్రతి ఎమ్మెల్యే ఇళ్ల మీద ఖచ్చితంగా ఈ రోజున దాడులు జరగవలసిందే. అక్రమ ఆస్తుల యొక్క నిధులు కొల్లగొట్టాల్సిందే. కొల్లగొట్టిన నిధుల యొక్క మూలాలను వెలికి బయటికి తీయాల్సిందే. తప్పనిసరిగా ఏ అవినీతి శాఖలో మంత్రి అయితే అవినీతికి పాల్పడి కోట్లాది రూపాయలు సంపాదించాడో, ఏ అవినీతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అక్రమానికి పాల్పడి కోట్లాది రూపాయలు కూడబెట్టినటువంటి ఎమ్మెల్యే ఉన్నాడో వాళ్ళకి తాబేదారులుగా నిర్వహించినటువంటి అధికారులు ఎవరున్నారో అందరినీ జైలుకి పంపాల్సిందేనని చెప్పని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని మా మైనారిటీ మోర్చా నుంచి కోరుతా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. పెండింగ్ బిల్లులు ఎంత మొత్తంలో ఉన్నాయనే అంశంపై చర్చ. ఈ నెల 16న ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన భేటీ కానున్న ఏపీ కేబినెట్. పలు కీలక అంశాలపై చర్చ. ఉండవల్లి డెల్టా ప్రధాన రెగ్యులేటర్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి నీటిని విడుదల చేసిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. డెల్టా కింద 5.71 లక్షల ఎకరాలకు అవసరమైన నీటిని విడుదల చేసినట్టు వెల్లడి. ఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.